ట్రాఫిక్ డ్యూటీ చేసే కానిస్టేబుల్ డస్ట్ అలర్జీ గురించి భయపడకూడదు. మనం మాట్లాడేటప్పుడు ఏమైనా అయితే భయపడలేదు. ఈ రాజ్యాంగము, లౌకిక తత్వము, సెక్యులరిజం అనే దాన్ని అనేక రూపాలు ఇప్పుడు అటాక్ జరుగుతున్నది. ఇంతకుముందు సుదర్శన్ గారు ఫెడరలిజం నుంచి మొదలుకొని ఏ రంగాల్లో ఈ సవాళ్ళు ఎదురవుతున్నది చెప్పాడు. సెక్యులరిజం బహుశా అన్నిటికన్నా ఎక్కువ సవాళ్ళను ఎదుర్కొంటుంది అనుకుంటాను. అసలు ఎక్కడి నుంచి ఈ సవాళ్ళు స్టార్ట్ అయ్యాయి? సో సెక్యులరిజం అనేది భారత రాజ్యాంగంలో అసలు ఫస్ట్ డ్రాఫ్ట్ లో లేదు కదా. అంటే తొలుత ఆమోదించినప్పుడు రాజ్యాంగం అని ఎక్కడా లేదు. ఎక్కడా లేనప్పుడు ఇది ప్రియాంబుల్లో తర్వాత చేర్చబడింది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. అందువల్ల భారత రాజ్యాంగం నుంచి కొత్తగా చేర్చబడిన సెక్యులర్ పదాన్ని, సోషలిస్ట్ పదాన్ని తొలగించాలి. ఇది తొలగించడం మనం ఎందుకు అంటే, ఇది తర్వాత ఎమర్జెన్సీ కాలంలో, చీకటి రోజుల్లో 1976లో చేర్చబడింది కదా. అక్కడి నుంచి దాడి మొదలవుతుంది. ఇది చేర్చక ముందే కొన్నేళ్ల క్రితం భారత ప్రభుత్వం ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే రిపబ్లిక్ డే రోజు, మరి రేపు ఏమిస్తారో చూడాలి. అందులో ప్రియాంబుల్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ లో ఈ సెక్యులర్ సోషలిస్ట్ పదాలను డ్రాప్ చేసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసారు. పెద్ద వివాదం అయితే మేము ప్రియాంబుల్ ఆమోదించిన నాడు ఏది ఉందో అదే ఇచ్చామన్నారు. అందులో సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాలు లేవు కదా. అందువల్ల తర్వాత చేర్చబడిన పదాలు. దీనికి అంబేద్కర్ వ్యతిరేకము. అంబేద్కర్ సెక్యులర్ అన్న పదాన్ని రాజ్యాంగంలో చేర్చడాన్ని వ్యతిరేకించారు. సోషలిస్ట్ అన్న పదాన్ని చేర్చడాన్ని వ్యతిరేకించారు. ముందుగా ఈ రెండు ఆరోపణలను చేస్తూ రాజ్యాంగం నుంచి సెక్యులర్ అన్న పదాన్ని తొలగించాలనే ప్రయత్నం జరుగుతోంది. నా నమ్మకం ఇదే ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే బహుశా అన్నంత పని కూడా చేస్తారు, అనుమానం లేదు. మరి ఇది నిజమా? మొదలు అంబేద్కర్ ఈ సెక్యులర్ రాజ్యాంగం ఉండకూడదని నిజంగానే భావించాడా? ఇక్కడ మన దేశంలో అంబేద్కర్ కోట్లాది మంది ప్రజలకు పూజనీయుడు కనుక ఆయన పేరు చెప్తే ఏదైనా లెజిటిమసీ వస్తుంది. ఇది ఒక ఆలోచన. అందుకే అంబేద్కర్ను తీసుకొస్తున్నారు. అంబేద్కర్ నిజంగానే మతవాదాన్ని, మెజారిటీ మతోన్మాదాన్ని సమర్థించాడా? అంబేద్కర్ రైట్స్ ఆఫ్ మైనారిటీస్ అనే రచనలో ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీకి ఇచ్చిన దాంట్లో మాట్లాడారు. మన దేశంలో మెజారిటీ మైనారిటీని ఆధిపత్యం కలిగి ఉండడం డివైన్ రైట్ గా భావిస్తున్నారు. అధికారాన్ని మెజారిటీ అప్రోప్రియేట్ చేస్తే అది నేషనలిజం అంటారు. ఆ అధికారంలో మాకు పాత్ర కావాలని మైనారిటీ అంటే అది కమ్యూనలిజం అవుతుంది మన దేశంలో అన్నాడు. ఇది అంబేద్కర్ అన్నాడు. ఇఫ్ ద మెజారిటీ వాంట్స్ టు అప్రోప్రియేట్ ద పవర్, ఇట్ ఇస్ నేషనలిజం. ఇఫ్ మైనారిటీ వాంట్స్ టు షేర్ ఇన్ పవర్, ఇట్ బికమ్స్ కమ్యూనలిజం అన్నాడు. ఎక్కడ మరి అంబేద్కర్ సమర్థించాడు మెజారిటీ మతవాదాన్ని? ఈవెన్ అంబేద్కర్ ఏమన్నాడు? వాస్తవంగా ఈ చర్చ జరిగింది. భారత రాజ్యాంగ నిర్ణాయక సభలో, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో సెక్యులర్ అన్న పదాన్ని చేర్చాలా వద్దా అనే పెద్ద డిబేట్ నచ్చింది. ఆ డిబేట్ మీరు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ కనుక చదివితే 3 రకాల వాదనలు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో వినబడ్డాయి. మొదటి వాదన సెక్యులర్ అనే పదం ఉండాలి రాజ్యాంగంలో అని. ప్రొఫెసర్ కేటీ షా లాంటి వారు రాజ్యాంగంలో సెక్యులర్ అన్న పదం వాడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూస్తున్న, దేశంలో చూస్తున్న మత కల్లోలాలు చూస్తున్నాం. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు ఎలా ఉంటాయో చెప్పలేము. అందువల్ల సెక్యులర్ అన్న పదాన్ని నిర్దేశించాలి అని ఆయన ఒక ప్రతిపాదన చేస్తారు. ఒక సెక్యులరే కాదు, సెక్యులర్, ఫెడరల్, సోషలిస్ట్ అన్న పదాలు ఉండాలి అని ప్రతిపాదిస్తారు. ఇది మొదటి వర్గం. అంటే సెక్యులర్ అన్న పదం ఉండాలి రాజ్యాంగంలో. రెండవ వర్గం ఏంటంటే అసలు సెక్యులర్ అన్న పదం ఉండకూడదు. భారతదేశం రిలీజియస్ సొసైటీ, మెజారిటీ ప్రజలు హిందువులు,
హిందూ మతమే చాలా లౌకిక భావాలు కలిగిన మతం. అందువల్ల సెక్యులర్ అనే భావన కాదు, లక్షణాలు కూడా రాజ్యాంగానికి అవసరం లేదు. ఎన్ని రిలీజియన్ కు ప్రేమసి ఉండాలి అని కొంతమంది వాదించారు. ఇక మూడవ సెక్షన్ ఏంటంటే అసలు సెక్యులర్ అన్న పదం వాడాల్సిన అవసరం ఏంటి, ఇది వాదాడంబరము కదా, రాజ్యాంగాన్ని చూస్తే అర్థమైతలేదా సెక్యులర్ అని. ఆ మూడవ వర్గం అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ. ఇప్పుడు నా పేరు కె నాగేశ్వర్, నీ పేరులో మనిషి లేదు కనుక నువ్వు మనిషివి కాదు అనవడంటే ఏమన్నా అర్థం ఉంటుందా? దాన్ని చూస్తేనే మనిషి అని అర్థమవుతుంది కనుక పేరులో మనిషి అని ఎందుకు రాలేదు. నాగేశ్వర్ అనే మనిషి అని అనాల్సిన అవసరం లేదు. సో అందువల్ల అది థర్డ్ సెక్షన్. దీనిపైన చాలా పెద్ద డిబేట్ నడిచాక అంబేద్కర్ ఏమంటాడు, వాస్తవంగా అంబేద్కర్ సెక్యులర్ అన్న పదం గురించి ఎక్కువ రిప్లై ఇవ్వడు. ఆయన రిప్లైలో సోషలిస్ట్ అన్న పదం గురించి చర్చ వచ్చినప్పుడు మాట్లాడతాడు. ఇప్పుడు భారత సమాజము సామ్యవాదాన్ని ఒక ఉత్తమమైన ఎకనామిక్ ఆర్గనైజేషన్ గా భావిస్తోంది. కానీ మనము రాజ్యాంగంలో లిబర్టీ ఆఫ్ థాట్, బిలీఫ్ అండ్ యాక్షన్ ఇచ్చాం. అంటే ఆలోచనల, భావాల స్వేచ్ఛ ఇచ్చాం. కానీ రాజ్యాంగంలో సోషలిస్ట్ అన్న పదము రాసుకొని భావి సమాజాల ప్రజల్ని ఏ రకంగా భావాలు ఉండాలో మనం ఎలా నియంత్రిస్తాం? అందువల్ల we have to leave it to the people to decide the social and economic organization which they want. అందుకొరకు సోషలిస్ట్ అన్న పదం ఉండకూడదు. అయినా భారత రాజ్యాంగంలోని మౌలికమైన రైట్ టు ఈక్వాలిటీ నుంచి మొదలుకొని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వరకు సోషలిజాన్ని చెప్తున్నాయి కదా, మళ్ళీ సోషలిజం అని పేరు పెట్టడం ఇది సూపర్ఫ్లూయస్ అంటారు. వాస్తవంగా సెక్యులరిజం గురించి కూడా అంబేద్కర్ సెక్యులర్ ఉండకూడదు నల్లే, ఇది సూపర్ఫ్లూయస్, ప్రత్యేకంగా చెప్పడం అవసరం ఏంటి అంటే. ఇప్పుడు ఏమంటున్నారు, అసలు రాజ్యాంగంలో సెక్యులర్ అన్న పదానికి అంబేద్కర్ వ్యతిరేకము, ఇదేదో నెహ్రూ పిచ్చి, ప్రతిదానికి భారతదేశంలో నెహ్రూ పిచ్చి అని రాలేయాలి. కానీ ఇది సర్దార్ పటేల్ ఆలోచన కాదు, అంబేద్కర్ ఆలోచన కాదు. అంబేద్కర్ పక్కన సర్దార్ పటేల్ ఏమన్నాడు చూద్దాం. సర్దార్ పటేల్ కు బిఎం బిర్లా ఒక లేఖ రాస్తాడు. ఇక భారతదేశం స్వాతంత్రం రాబోతోంది, చివరికి ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. మన నుంచి విడిపోతున్న భాగం ముస్లిం రాజ్యంగా పాకిస్తాన్ గా ఏర్పడుతోంది. మనకిది సరైన సమయం, హిందుస్థాన్ హిందువుల దేశంగా ప్రకటించుకుందాం, హిందూ మతాన్ని రాజ్యమతంగా స్టేట్ రిలీజన్ గా ప్రకటించుకుందామని సర్దార్ పటేల్ కు బిర్లా లేఖ రాస్తే, బిఎం బిర్లా జూన్ 10, 1947 సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం రాశారు లేఖలో, అసలు ఇది సాధ్యం కాదు. భారతదేశంలో మైనారిటీ అనేక మతాలకు చెందిన ప్రజలున్నారు, వాళ్ళ హక్కులను కాపాడడం మెజారిటీ మతస్థుల బాధ్యత, రాజ్యానికి మతం ఉండాల్సిన అవసరం లేదు అన్నాడు. ఇది సెక్యులరిజం కాదా పటేల్ అన్నది. అంటే అంబేద్కర్ పేరు చెప్పి, సర్దార్ వల్లభాయ్ పటేల్ పేర్లు చెప్పి లౌకికవాదంపై దాడి చేసి, నెహ్రూ పేరు చెప్పి లౌకికవాదాన్ని ధిక్కరించడానికి జరుగుతున్న ప్రయత్నం ఇది. అందువల్ల మొదటిగా అంబేద్కర్ రాజ్యాంగంలో లౌకిక అన్న పదాన్ని చేర్చడాన్ని వ్యతిరేకించలేదు. భారత రాజ్యాంగ నిర్ణాయక సభలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో జరిగిన డిబేట్లలో ఫైనల్ గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏమని నిర్ణయించిందంటే, డెమోక్రసీ అని మరి రాజ్యాంగంలో ఎక్కడ రాసుకోవాలని పెట్టుకున్నాం, కానీ ఇండియన్ రాజ్యాంగం డెమోక్రసీని కోరుకోదా? భారత రాజ్యాంగంలోని అనేక అధికారాలు చూస్తే డెమోక్రసీ అర్థమవుతుంది కదా. రాజ్యాంగంలో అందరికీ వయోజన, సార్వత్రిక వయోజన ఓటు హక్కు, పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థలు, పార్లమెంటుకు ఎగ్జిక్యూటివ్ అకౌంటబుల్, రాజ్యాంగమే సుప్రీము, రాజ్యాంగాన్ని భాష్యం చేసే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుంది, స్వేచ్ఛాయుత మీడియా ఉంటుంది, నిష్పక్షపాతమైన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ ఉంటుంది, ఎన్నికల కమిషన్ చేతిలో ఎన్నికల ప్రక్రియ ఉంటుంది, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపితేనే డెమోక్రసీ అవుతుంది. ఇంకా వేరే డెమోక్రసీకి వేరే పేరుందా, వేరే అర్థం ఉందా?
సో డెమోక్రసీ అంటే వేరే ఏమీ లేదు. డెమోక్రసీకి ఉండే క్యారెక్టర్ ఏంటో ఇవన్నీ కలిపితే డెమోక్రసీ అవుతుంది. సో ఎందుకంటే నేను మహాభారతం నుంచి ఒక ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే ఈ లౌకికవాదంపై దాడి చేసేవారు మతాన్ని ఉపయోగించుకుంటారు కనుక వాళ్ళకి మతం రూపంలోనే సమాధానం. సహదేవునికి ఒక గొప్ప శక్తి ఉంటుంది, భవిష్యత్తు చెప్పగలిగే శక్తి. ఇది గ్రేట్ అస్ట్రాలజర్. దుర్యోధనుడు వెళ్ళి సహదేవుని అడుగుతాడు, మేము యుద్ధము ఏ ముహూర్తాన మొదలు పెడితే యుద్ధంలో తెలుస్తామని అడుగుతాడు. అప్పుడున్న నీతి నియమాల ప్రకారం అడిగితే చెప్పాల్సిందే. నీకంటే చెప్తాను, నీవే కదా మా శత్రువు అనరాదు. ఏం చెప్తాడు, అమావాస్యకు ఒక్కరోజు ముందు యుద్ధం మొదలు పెడితే గెలుస్తారు మీరు అని చెప్తాడు. ఇంకేముంది, కౌరవ శిబిరంలో కేరింతలు, పాండవ శిబిరంలో శోకాలు. సహదేవుడే నిర్ణయించిన ముహూర్తం వదిలే ఓటమి గ్యారెంటీ. అప్పుడు అందరూ వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మను రక్షించి మహానుభావ అంటారు. శ్రీకృష్ణుడు నది నిర్ణయం చూసుకుంటాను అంటారు. వెళ్ళి అమావాస్యకు 3 రోజుల ముందు నదిలో దిగి పితృతర్పణాలు ఇస్తుంటాడు. అమావాస్య రోజు చేయాల్సిన పని అమావాస్యకు 3 రోజుల ముందు చేస్తాడు. అప్పుడు సూర్యచంద్రుడు భూమి దిగచ్చి, మహానుభావ పరమాత్మ మీరే ఇలా ప్రకృతి నియమాలను పాటించకపోతే ఎలా, అమావాస్య రాకముందే మీరు ఈ పని ఎలా చేస్తున్నారు అంటే శ్రీకృష్ణున్నది సూర్యచంద్రుడు పక్కన ఉంటేనే అమావాస్య కదా అంటారు. అట్లా అమావాస్యను 3 రోజుల ముందు తీసుకురావడం వల్ల దుర్యోధనుడు అమావాస్యకు 1 రోజు ముందు యుద్ధం చేయలేకపోయాడు. మరి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో అమావాస్యనే నిర్వచించాడు. ఇక రాజ్యాంగంలో లౌకికత్వం నిర్వచనం లేదా? ఎందుకు మాట చెప్తున్నానంటే దాని లక్షణాలను బట్టి పేరుంటుంది తప్ప పేరును బట్టి లక్షణాలు ఉండదు. సో అందువల్ల ప్రజాస్వామ్యము అని పేరు లేకపోయినా, రాజ్యాంగంలో ప్రత్యేకంగా చెప్పకపోయినా, ప్రజాస్వామిక లక్షణాలన్నీ ఉన్నప్పుడు అది ప్రజాస్వామ్యమే అవుతుంది. భారత రాజ్యాంగానికి లౌకిక లక్షణాలు లేవా? సిటిజన్షిప్ క్లాస్ చూడండి. సిటిజన్షిప్ ఏం చెప్తుంది? ఫలానా మతం వాడే పౌరుడు అని చెప్తుందా? సో పౌరసత్వానికి మతం ప్రాతిపదిక కాదు అని చెప్తుంది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కు లీగల్ కంటెస్టేషన్ ఏంటి? ఇది మతంకి, మన భారత రాజ్యాంగానికి పౌరసత్వానికి మతం ప్రాతిపదిక కాదు కనుకనే కదా సిఏఏ వ్యతిరేకంగా లీగల్ కేసులు వచ్చినాయి. అలాగే మీకు మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 to 16 చూడండి, రైట్ టు ఈక్వాలిటీ చెప్తోంది. ఆర్టికల్ 25, 26 చెప్తోంది ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజన్. ఆర్టికల్ 19 చెప్తోంది భావ ప్రకటన స్వేచ్ఛ, సమావేశం పెట్టుకునే స్వేచ్ఛ, వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ, నిరసన తెలుపుకునే స్వేచ్ఛ. అసలు రాజ్యాంగ ప్రియాంబుల్లోనే లిబర్టీ ఆఫ్ థాట్, బిలీఫ్ అండ్ యాక్షన్ ఉంది. సో నీకు విశ్వాసాలు కలిగే స్వేచ్ఛనే భారత రాజ్యాంగం కల్పిస్తున్నప్పుడు ఇవన్నీ కలిపితే లౌకికవాదం కాక ఇంకేమవుతుంది లౌకికవాదం. అందువల్ల లౌకిక అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చాలన్న డిమాండ్ వచ్చినా రాజ్యాంగ నిర్ణాయక సభ అంతిమంగా నిర్ణయించింది ఆ పదం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని. దీన్ని ఎలా వక్రీకరిస్తున్నారు? ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సెక్యులర్ అన్న పదం పెట్టదలుచుకోలేదు అని. పచ్చి అబద్ధం. పెట్టాల్సిన అవసరము లేదు అనుకున్నారు తప్ప పెట్టదలుచుకోలేదు అనుకోలేదు. మీకు ఇంకోటి కూడా చెప్తాను. రాజ్యాంగ నిర్ణాయక సభలో ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని రాజ్యాంగాన్ని మొదలు పెడదామని ఇంతకుముందు పెద్దలు చెప్పారు సుదర్శన్ రెడ్డి గారు. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారత ప్రజలమైన మనం అని మనం మొదలు పెట్టకూడదు. దేవుడు మనకు రాజ్యాంగం దేవుడి పేరుతో మొదలు పెడదామని ఈ ప్రతిపాదన వస్తుంది. దేవుడే అంటున్నాను కదా, సెక్యులరిజమే కదా. దేవుడు అన్నాను తప్ప హిందూ దేవుడు అనలేదు, ముస్లిం దేవుడు అనలేదు కనుక అన్ని మతాల్లోనూ దైవము దైవమే కనుక దైవము పేరిట మనము రాజ్యాంగాన్ని మొదలు పెట్టడం లౌకిక భావాలకు కూడా వ్యతిరేకం కాదు కదా అని చెప్తే రాజ్యాంగ సభలు ఏమంటారు? ఒక సభ్యులు లేచి నేను దేవుణ్ణి నమ్ముతాను, ఐఎమ్ బిలీవర్, కానీ మన దేశంలో దేవుని నమ్మని వారి హక్కుల సంగతి ఏంటి అని అంటాడు. దేవుని నమ్మని వారు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి కదా, వారికి రాజ్యాంగం వర్తించదా అంటారు. అందువల్ల ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని రాజ్యాంగ రచన చెయ్యడం సెక్టేరియన్ అన్న నిర్ణయానికి వస్తారు. దీనిపైన నాకు గుర్తున్నంత వరకు సుదర్శన్ ఫెర్రీ ఓటింగ్ జరిగితే
ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని పెట్టకూడదు అని మెజారిటీ నిర్ణయిస్తుంది. చూడండి, మరి ఇంత లౌకికవాదం కాకపోతే ఇంతకన్నా మీకు లౌకికవాదం ఇంకొకటిలా. అప్పుడు ఒక చర్చ ప్రమాణ స్వీకారం ఎట్లా చేయాలి అని. ఓత్ ఆఫ్ ఆఫీస్. ఇప్పుడు మేమందరం ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ అందరం మేమందరం ప్రమాణం చేశాం. మరి ప్రమాణము దైవ సాక్షిగా ఉండాలా ఉండద్దా? మరి లౌకికవాదము గనక రాజ్యాంగములో సెక్యులర్ అని పదము లేకపోయినా సెక్యులర్ భావాలు ఉన్నప్పుడు దేవుడి పేరిటనే రాజ్యాంగం ఉండకూడదు అని అనుకున్నప్పుడు మరి దైవ సాక్షిగా ఎట్లా ప్రమాణం చేస్తాం రాజ్యాంగ పదవులకు అని చర్చ. అప్పుడు ఒక క్లారిఫికేషన్ రాజ్యాంగ నిర్ణయ సభ ఏమిచ్చిందంటే, ఒక వ్యక్తి చేసే ప్రమాణము ఆయన వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించింది. లౌకికవాదం వ్యక్తిగత విశ్వాసాలను వ్యతిరేకించదు. రాజ్యానికి మాత్రమే మతం ఉండకూడదని చెప్తుంది తప్ప వ్యక్తికి మతం ఉండకూడదని లౌకికవాదం చెప్పదు. అందుకొరకు ఒక వ్యక్తి తాను ప్రమాణం చేసేటప్పుడు తాను సంపూర్ణంగా విశ్వసించే దానిపైన ప్రమాణం చేసే హక్కు ఆయనకు ఉంటుంది. రాజ్యాంగము వ్యక్తిగత విశ్వాసాలకు హక్కులు కల్పించినప్పుడు ఆ విశ్వాసాల సాక్షిగా ప్రమాణం చేసే హక్కు కూడా రాజ్యాంగం ఇస్తుంది అని చెప్తాను. ఇచ్చి ఇంకోటి ఏమంటారు, మరి ఆ విశ్వాసం లేని వారి సంగతి ఏంటి? అందుకే ఏమంటారు అంటే దైవ సాక్షిగానే కాదు మనస్సాక్షిగా కూడా ప్రమాణం చేయొచ్చు అని చెప్తాను. మనస్సాక్షిగా ప్రమాణం చేయొచ్చు, దైవ సాక్షిగా ప్రమాణం చేయొచ్చు. నేను కనుక శాసన మండలిలో తప్పుడు పనులు చేస్తే దేవుడికి చెడ్డపై రావద్దని నేను మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మధ్యలో దేవుడికి బదనాలు కావాలి. నాకు దైవభక్తి ఎక్కువ కనుక నేను చేసే తప్పుడు పనులకు దేవుడు బ్లేమ్ కాకూడదని విశ్వసించి దైవ సాక్షిగా కాక మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సో నాకు అక్కించింది రాజ్యాంగం. అంటే చూడండి, ఇన్ని ఉదాహరణ మన కళ్ళ ముందటుంటే లౌకికవాదం కాదని మరి ఎందుకని సెక్యులర్ అన్న పదాన్ని చేర్చలేదు? కేవలం ఒక కారణం సూపర్ఫ్లూయస్, బాగా ఆడంబరం, మళ్ళీ చెప్పలేదు. రెండు, సెక్యులరిజం ఇస్ ఎలాస్టిక్. అంటే లౌకికవాదాన్ని ఎలా నిర్వచించాలి, హౌ టు డిఫైన్ సెక్యులర్, దాన్ని ఎలా బంధించాలి ఒక నిర్వచనంలో, ఇది కష్టమని భావించడం ఒకటైతే, మన దేశం జవహర్లాల్ నెహ్రూ మాట ఉంటాడు, ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఏంటి అని అడుగుతారు. ఆయన అడిగితే టు బిల్డ్ ఎ సెక్యులర్ స్టేట్ ఇన్ డీప్లీ రిలీజియస్ సొసైటీ అంటారు. అంటే బలమైన మత విశ్వాసాలు కలిగిన సమాజంలో లౌకిక దేశాన్ని నిర్మించడమే, లౌకిక రాజ్యాన్ని నిర్మించడం అతిపెద్ద సవాల్ అంటారు. అంటే ఇండియన్ సొసైటీ డీప్లీ రిలీజియస్. భారతదేశంలో మత విశ్వాసాల బలం ఎక్కువ. ఇలాంటి మత విశ్వాసాలు బలంగా ఉన్నటువంటి దేశంలో ఒక సెక్యులర్ అన్న పదాన్ని ప్రత్యేకంగా మెన్షన్ చేయడం ద్వారా ఇది మతానికి వ్యతిరేకము రాజ్యాంగము అన్న భావన ఎక్కడ కలుగుతుందో అన్న అనుమానం కూడా మన రాజ్యాంగ రచయితల్లో ఉండేది. అంటే ఎక్కడ ఇది యాంటీ రిలీజన్ గా భావిస్తారేమో అని. అందుకే ఆ పదము పెట్టాల్సిన అవసరం లేదని భావించారు. సో ఇది మొదటి పార్ట్ మనకు అర్థం కావాల్సింది. ఎందుకంటే ప్రధానమైన అటాక్ రాజ్యాంగములో సెక్యులర్ పదము లేదు కదా, అది తర్వాత చేర్చబడింది కదా, అందువల్ల ఇన్హరెంట్లీ కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ సెక్యులర్ అనే వాదన ప్రస్తుత పాలకుల నుంచి బాగా వినపడుతుంది. ఇక రెండవ పాయింట్, మరి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా పెట్టారు, అది ఎమర్జెన్సీలో తెచ్చారు నిజమే. కానీ ఎమర్జెన్సీలో 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఒక సెక్యులర్ సోషలిస్టుల పదమే కాదు, అది రాజ్యాంగంలో అనేక అంశాలను మార్చింది. ఆమ్నిబస్ అమెండ్మెంట్ అంటారు దాన్ని సరిచేస్తూ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వస్తుంది. ఈ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసిన చాలా వాటిని మార్చేస్తారు. కానీ సెక్యులర్ సోషలిస్ట్ అన్న పదాలను చేర్చిన దాన్ని తొలగించరు. ఆ జనతా పార్టీ ప్రభుత్వంలో ప్రస్తుత అధికారంలో ఉన్న పార్టీ యొక్క పూర్వ రూపం కూడా అందులో భాగం. మరి ఎందుకు 44th అమెండ్మెంట్ లో సెక్యులర్ సోషలిస్ట్ పదాలు తొలగించలేదు? మరి అంగీకరించారు కదా. అప్పుడు ఈ మాట సుప్రీంకోర్టు ముందుకు కూడా వస్తే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్
are made explicit what are being implied in the constitution already. The secularism is embedded in the constitutional philosophy and the Supreme Court ఇచ్చిన తీర్పు. అంటే లౌకిక తత్వం అనేది భారత రాజ్యాంగ అంతర్లీన స్వభావంగా ఇప్పటి వరకు ఉంటూ వచ్చింది. 42వ రాజ్యాంగ సవరణ దాన్ని భావ్యపరిచింది మాత్రమే. భారత రాజ్యాంగ తాత్విక చింతనలోని విడదీయరాని భావన లౌకికవాదం. ఇది భారత సుప్రీంకోర్టు చెప్పినది. ఇక సెక్యులరిజం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్యులరా కాదా, రాజ్యాంగ నిర్మాతలు దీన్ని సెక్యులర్ అనదలుచుకోలేదా, అంబేద్కర్ పటేల్ వ్యతిరేకమా, అసలు సెక్యులర్ అన్న పదం లేనప్పుడు సెక్యులర్ ఎట్లవుతుంది, ఇవన్నీ ఆర్గ్యుమెంట్ ఎంత తప్పో ఇప్పటిదాకా నేను చెప్పిన ఉదాహరణలతో సరిపోతుంది. ఇక రెండవ అంశం, మన సెక్యులరిజం అంటే ఏంటి? భారత సెక్యులరిజం మన దేశంలో ప్రాక్టికల్ యాక్టివిటీలోకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో మతభావాలు చాలా బలంగా ఉన్న సమాజం. మతభావాలు బలంగా ఉన్న సమాజంలో ఒక భావనను ఎలా ప్రవేశపెడతాం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పదము, ఒక భావన ఒక ప్రజాభిప్రాయాన్ని నిర్మిస్తుంది. మీకు ఉదాహరణకు సబ్సిడీ అని అన్ననుకో, వెంటనే మీ ఒళ్ళు జరుగు వాడతాయి, దేశం నాశనం అవుతాను సబ్సిడీల వల్లనే, ఇది దరిద్రం అనిపిస్తుంది. నీకు కాకపోయినా మెజారిటీ ప్రజలకు ఈ దేశం అనిపిస్తుంది. ఎందుకు? సబ్సిడీ అనే దాన్ని పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు వాడతారు. అదే పారిశ్రామికవేత్తలకు దావోస్ ఇచ్చారు, దాన్ని సబ్సిడీ అనరు, ఇన్సెంటివ్ అంటారు. ఆ పదం అనడంతో మీకు ఏమనిపిస్తుంది? ఇంకొద్దిగా ఇష్టం మంచిగా ఉండు అనిపిస్తుంది. సబ్సిడీ అన్నా ఇన్సెంటివ్ అన్నా స్టేట్ లార్జెస్ తేడా ఏమి లేదు. ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ టు పూర్ ఇట్ ఈస్ కాల్డ్ సబ్సిడీ, ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ టు ద రిచ్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్సెంటివ్. చూడండి, లాంగ్వేజ్ ఎంత తెలివిగా ఒక భావనను క్రియేట్ చేస్తుంది చూడండి. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. మీకు పేద రైతులకు రుణాలు రీషెడ్యూలింగ్ చేస్తే రుణాల రీషెడ్యూలింగ్ అంటాం. అంటే ఏడాదిలో చెల్లించాల్సింది 3 ఏళ్ళలో చెల్లించు, చెల్లిస్తారు, వాళ్ళు తీసుకుంటారు, బ్యాంకులు ఇచ్చడే నాశనం అయితే అని బాగా జరుగుతుంది. కానీ పారిశ్రామికవేత్తలకు రీషెడ్యూల్ చేస్తే దాన్ని కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ అంటారు. ఇంత గురువులు కూడా చూడండి, కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్. పేద రైతులకు రుణాలు మాఫీ చేస్తే రుణమాఫీ అంటారు. చాలా గలీజు బలంలా అనిపిస్తుంది. కానీ పారిశ్రామికవేత్తలకు రుణాలు మాఫీ చేస్తే రిటర్న్ ఆఫ్ అంటారు, రిటర్న్ ఆఫ్ లేదా హెయిర్ కట్ అంటారు. ఇంతకుముందు చెప్పారు సుదర్శన్ గారు, మీరు 2,000 కోట్లు ముంచి 5,000 కోట్లు ఇచ్చి మొత్తం క్లోజ్ చేసుకోవాలి, దాన్ని హెయిర్ కట్ అంటారు. హెయిర్ కట్ అంటే ఏమనిపిస్తుంది? తొందరగా చేయించుకోవాలనిపిస్తుంది. హెయిర్ కట్ అంటే ఏంటంటే 10,000 కోట్లు లోన్ తీసుకొని 3,000 కోట్లు చెల్లించి ఆ రుణము ఇక విముక్తి అయినట్టుగా ప్రకటించాం. 7,000 కోట్లు బ్యాంకుకి హెయిర్ కట్. హెయిర్ కట్ ఏమున్నది? నెత్తి మీద వచ్చే కదా, ఎట్లా పోతుంది దాన్ని. అందుకే మనం ఎందుకు ఈ పదాన్ని ఇంత జాగ్రత్తగా వాడాలి అంటే, ఒక పదం వాడేటప్పుడు దాన్ని ఏ రకమైన భావన కలిగిస్తుంది అన్నది చాలా కీలకమైనది. ఎందుకంటే ప్రజల అభిప్రాయాన్ని అది ప్రభావితం చేస్తుంది. ఇంగ్లీష్లో ఇలాంటి పదాలు ఇంకా ప్రమాదకరం. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 200 ఏళ్ళు పాలించి పోయేటప్పుడు సారీ ఈ రూల్ యూ ఫర్ 200 ఇయర్స్ సారీ అంటే మా వాళ్ళు ఫీల్ అయిపోయే దానికి ఎందుకు బాధపడతాం, మళ్ళీ కూడా రావచ్చు అంటే ఇంగ్లీష్లో ఆ పదాలు అంత మీనింగ్ వస్తుంది. అందుకు సారీ అంటే అయ్యో మొత్తం మర్చిపోతాం. సో అందువల్ల సెక్యులర్ అన్న పదానికి రకరకాల భావనలు తీసుకొస్తున్నారు కనుక లౌకికవాదులుగా మన పైన బాధ్యత ఏముంటుందంటే ప్రజలకు సరైన భావన ఇవ్వాలి. లౌకికవాదం అంటే ఏంటి? అసలు ఇది యాంటీ హిందూ, హిందూ మతములోనే అసలు లౌకిక భావాలు ఉన్నప్పుడు ప్రత్యేకంగా లౌకిక అని చెప్పడం ఎందుకు అని అంటున్నారు. సో హిందూ అనే దాంట్లోనే సెక్యులర్, ఇక మరి వేరే సెక్యులర్ ఎందుకు? నిజమే, కానీ ఏది హిందూ? అదొక సమస్య. నా దృష్టిలో హిందూ మతం, అందరి దృష్టిలో హిందూ మతం ఒకటేనా? ప్రశ్నించడం అనేది మన మతానికి వ్యతిరేకము అనేవారు కొందరుంటారు. నాలాంటి వారికి మహాభారతమే ప్రశ్నతో మొదలైంది. ఇప్పుడు ప్రశ్నిస్తే అర్థం నక్సలైట్ అంటున్నారు.
జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని కూడా అర్బన్ నక్సలైట్ నేషన్ ఆయన రాష్ట్రపతిగా పోటీ చేస్తే ఆలవాదం జడ్జిమెంట్ ఇచ్చినందుకు ఆయన పైన సాక్షాత్తు హోంమంత్రి అటాక్ చేశారు. ఎందుకు ప్రశ్నించకూడదు, రాజ్యాన్ని ప్రశ్నిస్తే మీరు ప్రమాదకరం. కానీ హిందూ మతం నాకు ఏం నేర్పింది, మహాభారతమే ప్రశ్నతో మొదలైంది. చాలా మందికి నీకు తెలిసి ఉండవచ్చు, నేను ఈ ఉదాహరణ చాలాసార్లు చెప్తుంటాను, ఎందుకంటే రిజిస్టర్ కావాలి సమాజంలో. మహాభారతం ఎక్కడ స్టార్ట్ అయింది, జనమేజయుని కొడుకు ఒక కుక్క వస్తుంది శరమాని. ఆ కుక్క ఎందుకు వస్తుంది, మహారాజా నా బిడ్డ నీ కొడుకు వస్తే నీ వారు నా బిడ్డను కొట్టారు అంటది. ఎందుకు కొట్టారు అని అడుగుతుంది. జనమేజయుడు ఎవరు, అర్జునుని కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. అంటే అర్జునుడు లాంటి మహావీరుడు, 10 పేర్లు ఉన్నవాడు, పార్థ, కీట్, గాంధీవి, ధనంజయ, బీభత్స, ఫల్గుణ, సవ్యసాచి, ఇట్లా 10 పేర్లున్న అర్జునుడి మునిమనుడు. ఆ జనమేజయుడి కొడుకు వచ్చి ఆ బిడ్డను మీరు ఎందుకు కొట్టారు అని అడిగితే జనమేజయుడు అంటాడు, మేము ఆ యజ్ఞ పాత్రలను అపవిత్రము చేస్తుందని అనుమానంతో కొట్టాము అంటాడు. ప్రివెంటివ్ డిటెన్షన్ లా. అనుమానంతో ఎట్లా కొడతావు, అపవిత్రం చేస్తే కొట్టాలి కదా అని అంటాడు. సో ఏకే గోపాలన్ కేసు ఉంది ప్రివెంటివ్ డిటెన్షన్ కదా. సో ఇది మహాభారత కాలంలోనే ప్రివెంటివ్ డిటెన్షన్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మన మతమే చెప్పింది. అయినా ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేస్తున్నారు. అప్పలరాజు అనే రైతును ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేసి జైలు పెట్టారు. చంద్రబాబు నాయుడుకి చెప్పాలి, అయ్యా మహాభారతం చదువు అని. సో మహాభారతంలోనే ఉంది ప్రివెంటివ్ డిటెన్షన్ తప్పని. సో ఆ కుక్క అడుగుతుంది, మరి నరేంద్ర మోడీ జనమేజయుడు కన్నా గొప్ప చక్రవర్త, నాగేశ్వర అనేవాడు కుక్క కన్నా తక్కువనా, నాకు ప్రశ్నించే హక్కు లేదా? సో నా మతం నాకు ప్రశ్నించమని నేర్పింది. కానీ ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడుతున్నారు మన దేశంలో. మరి ఇది హిందూ మతం అంగీకరిస్తుందా? సో హిందూ మతం అంగీకరిస్తుందా? హిందూ మతం ఎంత గొప్పగా చెప్పినవి కూడా ఉన్నాయి. మరి హిందూ మతంలో అన్ని ఉన్నాయి, మనకు కావాల్సినవి తీసుకుంటే ఎట్లా? సో హిందూ మతంలో మీకు భగవద్గీతలో 7వ అధ్యాయంలో 21వ శ్లోకంలో ఏమంటాడు శ్రీకృష్ణ పరమాత్మ, ఎవరి యందు భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నారో వారి యందు భక్తి విశ్వాసాలను నేనే కల్పిస్తున్నాను అర్జున అంటాడు. అంటే ఏంటిది, అల్లా పైన భక్తిని, యేసు ప్రభు మీద భక్తిని కూడా శ్రీకృష్ణ పరమాత్మ కల్పిస్తున్నాడు. ఇది భౌతిక చెప్తోంది. మరి ఇది చెప్పినప్పుడు మీరు ఎలా మరి హిందూ మతంలో ఈ సార్వజనీనమైన సార్వత్రిక విలువల్ని మీరు అంగీకరిస్తారా అని అడుగుతున్నారు. అంగీకరిస్తే నిజంగానే లౌకిక అన్న పదం అవసరం లేదు. హిందూ మతంలోనే లౌకిక భావాలు ఉన్నాయి. హిందూ మతంలో లౌకిక భావాలే కాదు, ఇచ్చిన మెట్ల కుల వ్యవస్థ కూడా ఉంది హిందూ మతంలోనే. సో అందువల్ల మీరు ఏది మతము ఏది రాజ్యాంగము అన్న దానికి తేడా ఉండాలి అనేది ముఖ్యమైన అంశం. అందువల్ల హిందూ మతం అనేది అందరికీ ఒకటి కాదు. హిందూ మతంలో గొప్ప అంశాలు అన్నమాట నిజం. కానీ హిందూ మతం గొప్పది కనుక ఇక ఆ దేశ రాజ్యాంగాన్ని లౌకిక రాజ్యాంగంగా ఉండాల్సిన అవసరం లేదు అనేది అర్థరహితమైన వాదన. ఇక మరి సెక్యులరిజం అనేది మతానికి వ్యతిరేకము. కానీ మనకు అర్థం కావాల్సింది అసలు ఏంటి, ఎందుకు గౌతమ బుద్ధుడు కాలాము సుత్త అనే ఒక బోధనలో ఒక మాట అంటాడు. గౌతమ బుద్ధుని దగ్గరకు ఒక శిష్యుడు చదువుతాడు. శిష్యుడు వచ్చి దేవుడు ఉన్నాడా అని అడుగుతాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు ఏమంటాడు, ఒక కథ చెప్తాడు. ఒక వ్యక్తికి విషము పూసిన బాణము వచ్చి తాకింది. ఆ బాణము తొందరగా తీయకపోతే శరీరం అంతా విషం పాకే ప్రమాదం ఉంది. ఈ లోపల ఆయన బంధువులు మిత్రులు ఒక వైద్యుని పట్టుకొస్తారు. ఆ వైద్యుడు విషము పూసిన బాణాన్ని తీయాలని ప్రయత్నం చేస్తుంటే ఈ బాధితుడు అంటాడు, ఆ బాణము తీయద్దు, నాకు ముందు తెలవాలి ఈ బాణము వేసిన వాడు ఎవరు, వాడు ఏ రూపంలో ఉంటాడు, వాడు ఎంత ఎత్తుంటాడు, వాడు ఎంత బరువుంటాడు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడు ఈ బాణము తయారీకి ఏ పదార్థాలు వాడాడు, ఈ బాణానికి పూసిన విషం స్వభావం, ఇవన్నీ నాకు తెలిసిన తర్వాత నేను వైద్యం చేయాలి అంటాడు. వైద్యుడు ఇవన్నీ తెలిసిన లోపల నువ్వు ఉండవు కదా అంటాడు. లేకపోయినా అంటే నాకు ఈ ముఖ్యం తెలవాలంటాడు. అయ్యా దేవుడు ఉన్నాడా లేడా అనే దానికి నీ జీవితంలో నా జీవితంలో సమాధానం దొరకదు. కానీ దుఃఖము మన సమాజంలో ఉంది, మొదలు దాన్ని పరిష్కరించు అని చెప్తాడు.
దుఃఖం అంటే కేవలం ఏడవడమే కాదు, సఫరింగ్ అని గౌతమ బుద్ధుని భాషలో దుఃఖం అంటే సఫరింగ్. సో ఇలా లౌకికవాదులుగా మనం చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా ఈ లౌకికవాదం ఏం చెప్తుంది? మతం వద్దని చెప్పదు, మతాన్ని అంతం చేయమని చెప్పదు, మతము నువ్వు విశ్వసించద్దు అని చెప్పదు. రాంగ్ ఒపీనియన్స్ సెక్యులరిజం ఉంటుంది. సెక్యులరిజం డజంట్ టీచ్ యాంటీ రిలీజన్. సెక్యులరిజం డజంట్ అడ్వకేట్ అబ్రగేషన్ ఆఫ్ రిలీజన్. సెక్యులరిజం డజంట్ అడ్వకేట్ అనిహిలేషన్ ఆఫ్ రిలీజన్. సెక్యులరిజం ఏం చెప్తుందంటే, అయ్యా దేవుడు ఉన్నారా లేదా తాత్విక చింతనకు వదిలేయి. ఇప్పుడు పేదరికం ఉన్నది, అసమానత ఉన్నది, ఆకలి ఉన్నది, నిరుద్యోగం ఉంది, వీటిని మొదలు పరిష్కరించుకో అని చెప్తుంది. సో అందువల్ల సెక్యులరిజం అనేది రిలీజన్కు వ్యతిరేకము, సెక్యులరిజం హిందూ మతానికి వ్యతిరేకము అనే భావనను ఛేదించకపోతే డీప్లీ రిలీజియస్ సొసైటీ, బలమైన మత విశ్వాసాలున్న సమాజంలో లౌకికవాదాన్ని కాపాడుకోలేదు. ఎందుకంటే ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ దైవాన్ని మర్చిపోరు. ఇది భారతీయ సమాజం యొక్క లక్షణం. అందువల్ల విశ్వాసాలు కలిగిన ప్రజలు కూడా ఒప్పించాలి అంటే, అయ్యా లౌకికవాదం మతానికి వ్యతిరేకం కాదు, లౌకికవాదం నాస్తికవాదం కాదు. లౌకికవాదం చెప్పేది ఒకటే, అయ్యా నీ గౌతమ బుద్ధుడు చెప్పినట్లు దేవుడు ఉన్నాడా లేదా, ఏ దేవుడు ఉన్నాడు, అవన్నీ తాత్విక చింతన, దాన్ని చర్చించుకున్న అభ్యంతరం లేదు. కానీ ముందు సమాజం ఎదుర్కొనే సమస్యలకు మతం ద్వారా కాకుండా రాజ్యాంగం ద్వారా పరిష్కరించుకుందాం. అందువల్ల స్టేట్కు రిలీజన్ ఉండదు అని చెప్తున్నారు. మరి ఎందుకు ఉండదు? ఒక రాజనీతి శాస్త్రవేత్త అంటాడు, ఎందుకు ఉండదు అంటారు. ఆయన 3 రీజన్ చెప్తాడు. స్టేట్కు రిలీజన్కు సంబంధం ఉండకూడదు అని. ఏంటంటే మొదటిది ఏం చెప్తానంటే, స్టేట్ డజంట్ హ్యావ్ ద కెపాసిటీ టు అడ్జుడికేట్ విచ్ రిలీజియస్ ఫేత్ ఇస్ సుప్రీం. అంటే ఏ మత విశ్వాసము గొప్పది అని తేల్చగలిగిన సామర్థ్యము రాజ్యానికి లేదు. ఇది మొదటిది. రెండవది, స్టేట్ ఒకవేళ తేల్చిన, ఈవెన్ స్టేట్ డిసైడ్స్ ఈ ఫేత్ కరెక్ట్ అని తేల్చింది అనుకుందాం, ప్రజలందరినీ ఆ మత విశ్వాసాన్ని కలిగి ఉండాలని చెప్పడం ద్వారా, బలవంతం చేయడం ద్వారా అది నిజమైన విశ్వాసం కాదు. ఈవెన్ స్టేట్ కెన్ అడ్జుడికేట్. A belief will not be a genuine belief if it is under state coercion. అంటే రాజ్యమే ప్రధాన మతాన్ని పాటించమని చెప్తే అది నిజాయితీ కలిగిన మత విశ్వాసం కాదు. ఇది రెండో కారణం. మూడో కారణం ఏంటంటే, స్టేట్ అనేక మతాలు ఉన్నటువంటి సమాజంలో ఒక మతాన్ని రుద్దడము ద్వారా వచ్చే సోషల్ డిజార్డర్ చాలా ఎక్కువది. అంటే ది సోషల్ డిజార్డర్ డ్యూ టు కోర్సివ్ రిలీజియన్ ఈ మచ్ హయ్యర్ దెన్ అకామిడేటింగ్ డైవర్సిటీ అంటారు. అంటే ఈ 3 కారణాల రీత్యా మనలాంటి సమాజంలో రాజ్యానికి మతానికి సంబంధం ఉండకూడదు. అందువల్ల రాజ్యము మతానికి వ్యతిరేకం కాదు. మరి ఏం చెప్తుంది రాజ్యానికి మతానికి, సమాజానికి మతానికి? స్టేట్ అండ్ రిలీజన్, సొసైటీ అండ్ రిలీజన్. దీని గురించి సెక్యులరిజం ఏం చెప్తుంది? దీని ప్రకారం చెప్పేది ఏంటంటే, ఒకటి, స్టేట్ హాస్ నో అఫీషియల్ రిలీజన్. రాజ్యానికి అధికారికంగా ఏ మతము ఉండదు. ఇది మొదటి. సెక్యులరిజం చెప్పే మొదటి సూత్రము, స్టేట్ హాస్ నో అఫీషియల్ రిలీజన్. రాజ్యానికి ఏ పర్టికులర్ గా ఒక మతం ఉండదు. 2, రాజ్యాంగము మతాలకి అతీతంగా సమానత్వాన్ని బోధిస్తుంది. ఆర్టికల్ 14 to 16, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ అగైన్స్ట్ డిస్క్రిమినేషన్. ప్రభుత్వ నిధులతో ఏ మత కార్యక్రమాలు చేయకూడదని కూడా రాజ్యాంగం చెప్తుంది. సో ప్రొహిబిషన్ ఆఫ్ టాక్స్ పేయర్స్ మనీ అని చెప్తుంది. సో ఇవన్నీ కూడా ఏం చెప్తుంది? రాజ్యాంగము దృష్టిలో ప్రజలందరూ సమానమే. మూడవది, రాజ్యాంగము ప్రతి ఒక్కరికి వారి విశ్వాసాలు కలిగే స్వేచ్ఛను కలిగి ఇస్తుంది. 4వది, సబ్స్టాన్షియల్ డిస్టెన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ రిలీజన్ ఇస్ నాట్ అబ్సల్యూట్. అంటే మన సమాజం వాస్తవంగా థామస్ జెఫర్సన్ లాంటి వాళ్ళు అమెరికన్ రాజ్యాంగంలో ఏ వాల్ బిట్వీన్ స్టేట్ అండ్ రిలీజన్ అంటారు. మీకు రాజ్యానికి మతానికి ఒక గోడ కట్టినట్టుగా తేడా ఉండాలి.
కానీ మన సమాజంలో జస్టిస్ చిన్నప్పటి ఒక తీర్పులో ఇస్తాడు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ హస్ టేకెన్ ఎ పర్మిసివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ రిలీజన్ అంటారు. అంటే మతం పట్ల కాస్త పర్మిసివ్ యాటిట్యూడ్. ఎందుకు? బికాస్ ఇండియన్ సొసైటీ డీప్లీ రిలీజియస్. రాజ్యాంగం మతాన్ని బోధించదు, రాజ్యాంగం మతాన్ని నిర్దేశించదు. కానీ మత విశ్వాసాల పట్ల కాస్త చూసి చూడని రీతిలో ఒక పర్మిసివ్, కొంత ఉదారమైనటువంటి రీతిలో రాజ్యాంగం ఎందుకుంది అంటే బికాస్ ఇండియన్ సొసైటీ యొక్క క్యారెక్టర్. అందువల్ల సెక్యులరిజం అనేది ప్రపంచవ్యాప్తంగా యూనిఫామ్ మోడల్ ఉండదు. మీరు ఇవాళ యూరోపియన్, మీరు యూకే, బ్రిటిష్ చూడండి. బ్రిటిష్ మొనార్కీ నాట్ ఓన్లీ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇది హెడ్ ఆఫ్ ద చర్చ్ ఆల్సో. ఎందుకంటే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లోనే ఈ ప్రత్యేకత ఉంది. అసలు సెక్యులరిజానికి ఆరిజిన్ ఎక్కడ అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్. మీరు యూరోపియన్ హిస్టరీ చూడండి. యూరోప్ లో నేషనలిజం అంటే ఒక మతం, క్యాథలిక్, ప్రొటెస్టెంట్. యూరోప్ లో నేషనలిజం అంటే ఒక భాష, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్. కానీ ఇండియాలో నేషనలిజం అంటే ఒక మతం కాదు, ఒక భాష కాదు. ఇట్స్ అన్ ఇంక్లూజివ్ నేషనలిజం. మీకు యూరోపియన్ నేషనలిజం ఎక్స్క్లూజివరీ నేషనలిజం అయితే ఇండియన్ నేషనలిజం ఇంక్లూజివ్ నేషనలిజం. ఎందుకంటే వలసవాద వ్యతిరేక పోరాటంలో భాషలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరినీ ఐక్యం చేసడానికి లౌకిక భావన భారతీయ స్వాతంత్రోద్యమ సంప్రదాయంగా మనకు వచ్చింది. అదే భారత రాజ్యాంగంలో రిఫ్లెక్ట్ అయింది. అందులో నిజంగా చెప్పాలంటే సెక్యులరిజానికి మూలము నాట్ జస్ట్ ద కాన్స్టిట్యూషన్, సెక్యులరిజం అట్ ద బేసిస్ అండ్ ఆరిజిన్ ఇన్ ఇండియా ఫ్రీడమ్ స్ట్రగుల్. అక్కడి నుంచి ప్రారంభమై ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇతోసే మనకు రాజ్యాంగంలో కనిపిస్తాయి. ఫ్రీడమ్ స్ట్రగుల్ వల్ల ఉండేటువంటి భావజాలనే మనకు రాజ్యాంగంలో కనబడతాయి. అందువల్ల రాజ్యము మతానికి ఉన్న సంబంధం ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పిన 4 అంశాలు. 1, స్టేట్ ఆర్ నో అఫీషియల్ రిలీజన్. 2, ప్రజలందరూ రాజ్యాంగం ప్రకారం సమానమే. 3, ప్రజలందరికీ మత విశ్వాసాలు కలిగే స్వేచ్ఛ ఉంటుంది. 4, రాజ్యము మతము మధ్య గోడ కట్టినంత తేడా ఉండకపోయినా ఒక సబ్స్టాన్షియల్ డిస్టెన్స్ ఉంటుంది అని. ఇది కాలక్రమేణా ప్రాక్టీస్ లో ఎలా ఉంది తర్వాత ప్రాక్టీస్ లో చాలా తేడా వచ్చిన మాట నిజం. ఇప్పుడు ఈ మధ్య సోమనాథ్ టెంపుల్ ప్రారంభిస్తూ నరేంద్ర మోడీ మాట అంటాడు, నెహ్రూ సోమనాథ్ దేవాలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించాడు, సోమనాథ్ దేవాలయానికి రాష్ట్రపతి వెళ్ళడాన్ని వ్యతిరేకించాడు, సెక్యులరిజం పేరిట హిందూ మతానికి ఎలా ద్రోహం చేశాడో చెప్తాడు. ఎంత అన్యాయం అంటే భారత ప్రధానమంత్రి స్థాయిలో అబద్ధాలు ఆడడం న్యాయమా? మీరు ఒక్కసారి హిస్టరీకి చూడండి. జరిగింది ఏంటి? సోమనాథ్ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ గురించి చర్చ వచ్చినప్పుడు సర్దార్ పటేల్ గాంధీ మహాత్ముడు అడుగుతాడు, సోమనాథ్ దేవాలయ పునర్నిర్మాణానికి నిధులు ప్రభుత్వం ఇస్తుందా అని అడిగితే పటేల్ అంటారు, నా జీవితంలో ప్రాణమున్నంత కాలం దేవాలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టరు అంటాడు. ఎవరు? సర్దార్ పటేల్ అన్నాడు. ప్రజల నుంచి విరాళాలు సేకరించి ఆలయ పునర్నిర్మాణాలు చేపడతా అని చెప్పి సర్దార్ పటేల్ కన్వీనర్ గా కమిటీ ట్రస్ట్ ఏర్పడుతుంది. సో ఇది చరిత్ర. అంటే నెహ్రూ కాదు, నేను చెప్పింది గాంధీ మాత్రం అడుగుతాడు సర్దార్ పటేల్. అంటే ప్రభుత్వ నిధులతో ఆలయ పునర్నిర్మాణం జరగవద్దని చెప్పింది సెక్యులర్ రాజ్యం తప్ప ఆలయ పునర్నిర్మాణమే చేయొద్దని చెప్పలేదు. తర్వాత రాజేంద్ర ప్రసాద్ నేను వెళ్తాను వ్యక్తిగత హోదాలో అంటే నెహ్రూ వ్యక్తిగత హోదాలో నీవు వెళ్ళవచ్చు, రాష్ట్రపతి హోదాలో వెళ్ళకూడదు అని చెప్తాడు. ఏం చెప్తున్నాడు ఇప్పుడు నరేంద్ర మోడీ? అసలు సోమనాథ్ దేవాలయానికి వెళ్ళకూడదని చెప్పాడు. వెళ్ళకూడదని ఎక్కడ చెప్పాడు? అసలు చరిత్ర లేదు. అంటే సెక్యులరిజాన్ని హిందూ మత వ్యతిరేకము అని ఒక రూపాన్ని ఇవ్వడానికి జరుగుతున్న ప్రయత్నంలో హిస్టరీ ఎంత డిస్టార్ట్ అవుతుందో దానికి సోమనాథ్ ఆలయం ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించలేదు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ సమావేశానికి రాజేంద్ర ప్రసాద్ వెళ్ళడాన్ని ఎవరు వ్యతిరేకించలేదు. వ్యతిరేకించింది ఏంటి? ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టడాన్ని వ్యతిరేకించారు, రాష్ట్రపతి హోదాలో వెళ్ళడాన్ని వ్యతిరేకించారు. అప్పటి నుంచి మొదలైతే ఆ విలువలు ఇప్పుడు లేవు గనక ఇప్పుడు మారిపోయారు.
ఇప్పుడు అంతా మనం చూస్తున్నది కంప్లీట్ గా చేంజ్ అయిపోయి దిస్ ఈస్ ది డైల్యూటెడ్ వర్షన్ ఆఫ్ సెక్యులరిజం. కానీ సెక్యులరిజం ఎప్పుడు మతాన్ని అంతం చేయమని చెప్పలేదు, మతాతీత సమాజం కావాలని చెప్పలేదు, మతాతీత రాజ్యం మాత్రమే కావాలని చెప్పింది. ఇక మన దేశంలో ఇంకో వాదన ఏంటి, మరి మతం సెక్యులర్లీ ఇండియా అయినప్పుడు మరి ఎందుకు యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు లేదు? క్రిమినల్ లా యూనిఫామ్ ఉన్నప్పుడు సివిల్ లా యూనిఫామ్ గా ఎందుకు ఉండకూడదు? నిజమే, యూనిఫామ్ సివిల్ కోడ్ కు ఉండాల్సిందే, అనుమానం లేదు. రాజ్యాంగంలోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. సెక్యులర్ దేశంలో క్రిమినల్ లానే కాదు పర్సనల్ లా కూడా యూనిఫామ్ గా ఉండాలి, ఇందులో అనుమానం లేదు. బట్ యూనిఫామిటీ ఏంటి అనే ప్రశ్న వస్తుంది. ఏమొస్తుంది? ఇప్పుడు గోవా యూనిఫామ్ సివిల్ కోడ్లో హిందూ పురుషుడు కూడా భార్యకు గనక మగ సంతానము కలగకపోతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు పుట్టకపోతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. వైద్య శాస్త్రం స్పష్టంగా చెప్తోంది మగ సంతానానికి స్త్రీకి సంబంధమే లేదని. మరి ఇది ఒప్పుకుందాం, హిందూ మతంలో ఉంది కనుక, హిందూ ఉమ్మడి పౌరస్మృతులు హిందువులకు అవకాశం ఉంది కనుక ఉందా? అయ్యా, ఉమ్మడి పౌరస్మృతికి ఎవరు వ్యతిరేకం కాదు. బట్ యూనిఫామ్ సివిల్ కోడ్ పేరిట ఒక మతపరమైన చట్టాలనే ప్రజలందరి పైన అందించడం ప్రమాదకరము. ఎందుకంటే భారతదేశం ఒక డీప్లీ రిలీజియస్ సొసైటీ కనుక ఇది కనుక చేస్తే ఈ దేశంలో అల్లకల్లోలమవుతుంది, అలజడవుతుంది అనేది ఆవేదన. అయితే మరి నెహ్రూ టైంలో హిందూ రిఫార్మ్ బిల్లు తెచ్చారు కదా, ఆ రోజుల్లో కూడా దాన్ని వ్యతిరేకించిన వారు ఉన్నారు కదా. మరి అప్పుడే ముస్లిం పర్సనల్ లాను కూడా ఎందుకు ఎడో చేశారు? నిజమే, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికైనా యూనిఫామ్ సివిల్ కోడ్ రావాల్సిందే. సుప్రీం కోర్టు యూనిఫామ్ సివిల్ కోడ్ కు అనుగుణంగా యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ కావాలి, యూనిఫామ్ అన్ఈక్వల్ సివిల్ కోడ్ కాదు. అంటే ఎలా ప్రమాదకరం అంటే ఉమ్మడి పౌర స్మృతికి మీరు వ్యతిరేకమా అని అడిగారు అనుకో నాగేశ్వరం, ఉమ్మడి పౌర స్మృతికి నేను వ్యతిరేకము అన్నారనుకోండి, నా పైన అటాక్ మొదలైంది. అందుకే నన్ను అడుగుతారు అన్నాను, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్, ఐఎమ్ అగెన్స్ట్ యూనిఫామ్ అన్ఈక్వల్ సివిల్ కోడ్. యూనిఫామ్ ఈక్వల్ సివిల్ కోడ్ చేయడం సంతోషమే. ఇవాళ ట్రిపుల్ తలాక్ను నిషేధించారు. రేపు మీకు అన్ని మతాల్లోనూ ఉన్న మహిళా వ్యతిరేక ఆ ప్రగతి నిరోధక పర్సనల్ లాస్ అన్నింటినీ కోరి సమరించి ఒక యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ తెస్తే ఎవరికి అభ్యంతరం? అందువల్ల యూనిఫామ్ సివిల్ కోడ్ రాలేదు గనక సెక్యులరిజం కరెక్ట్ కాదు అనడం న్యాయమైంది కాదు. సెక్యులర్ రాజ్యం గనకనే ఇవాళ ట్రిపుల్ తలాక్ జడ్జిమెంట్ వచ్చింది, శబరిమల జడ్జిమెంట్ వచ్చింది. ఇక ఫైనల్ గా మరి మత స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగంలో ఉంది, కానీ అడుగడుగునా ప్రభుత్వాలు మతంలో జోక్యం చేసుకుంటది కదా. వినాయక విగ్రహాలు అంత ఎత్తు ఉండకూడదని కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి కదా, ప్రభుత్వాలు ఆదేశాలు ఇస్తున్నాయి కదా. గ్రీన్ వినాయకులే కావాలి, మీరు పాలస్టర్ ప్యాలెస్ వినాయకులు ఉండకూడదు అని కోర్టులు ఎలా చెప్తున్నాయి, ప్రభుత్వాలు ఎలా చెప్తున్నాయి? ఇది మా మత విశ్వాసాల్లో జోక్యం కాదా? దీపావళి రోజు క్రాకర్ కాలకూడదు ఎలా తీర్పులు చెప్తున్నారు? ఇది మా మతం పైనే దాడి కాదా అనే ఒక వాదన చాలా ముందుకు వస్తుంది. కానీ దానికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన దేశంలో ఏ ఫండమెంటల్ రైట్ కూడా అబ్సల్యూట్ కాదు. ఆల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ సబ్జెక్ట్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ అనేది జస్టిసబుల్, అది జ్యుడిషియల్ కేసు ఫైనల్ గా. కానీ ఆ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉండటానికి అవకాశం, అది భావప్రజ్ఞా స్వేచ్ఛ పైన ఉంది, నిరసన తెలిపే స్వేచ్ఛ పైన ఉంది, అన్నిటిపైన ఉంది. దానిపైన అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. భావప్రజ్ఞా స్వేచ్ఛ అంటే రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు నుంచి మొదలుకొని మీ రైట్ టు ప్రొటెస్ట్ పైన హిమ్మత్లాల్ షా వర్సెస్ కమిషనర్ ఆఫ్ అహ్మదాబాద్, మీకు రామణో లోహియా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, రామ్లీలా మైదాన్, ఇలా అనేక కేసుల్లో భారత న్యాయ వ్యవస్థ జురిస్ప్రుడెన్స్ వాట్ ఈజ్ రీజనబుల్ అని డిఫైన్ చేసింది. అలాగే రిలీజియన్ విషయంలో కూడా ఎక్లియాస్టిక్ జురిస్ప్రుడెన్స్ అంటారు. చాలా మంది లా స్టూడెంట్స్ లాయర్స్ ఉన్నారు కనుక నాకన్నా మీకు ఎక్కువ తెలుసు. ఎక్లియాస్టిక్ జురిస్ప్రుడెన్స్ అంటే మతపరమైన న్యాయ ప్రక్రియలో భారతదేశ సుప్రీం కోర్టు, హైకోర్టు, కాన్స్టిట్యూషనల్ కోర్టు అనేక తీర్పుల్లో మత స్వేచ్ఛకు పరిమితులు ఏంటి?
ఏది సహేతుక పరిమితులు అని జడ్జిమెంట్లు ఇచ్చాయి. అందులో 2 జడ్జిమెంట్లు ఇచ్చాయి. ఒకటి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద రిలీజన్. ఒక మతంలోని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ లో రాజ్యము జోక్యం చేసుకోదు. బికాస్ దిస్ ఈజ్ ఎ సెక్యులర్ రాజ్యాంగం కనుక, ప్రజలకు మత స్వేచ్ఛ ఉంది కనుక ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజియన్ లో జోక్యం చేసుకోరు. ఇప్పుడు ఉదాహరణకు వినాయక చవితి రోజు కాదు, చవితి రోజు మాకు ఎలక్షన్స్ ఉన్నాయి, అష్టమి రోజు వినాయక చవితి జరుపుకోమని ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే అది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే వినాయకుడు చవితి నాడే పుట్టాడు కనుక శ్రీకృష్ణాష్టమి, శ్రీరామనవమి, వినాయక చవితి, అది అష్టమి, నవమి, చవితి మీరు మార్స్తే నడవదు. అది ప్రభుత్వం చేతుల్లో లేదు, కోర్టు చేతుల్లో లేదు. కానీ వినాయక విగ్రహం ఎంత ఉండాలి అని ఎక్కడ మతంలో లేదు. ఈ సైజ్ ఇంతే ఉండాలి లేదు. మతంలో ఏముంది, ఏమీ దొరకకపోతే ఇంత పసుపు నీళ్ళల్లో కలిపి ఒక పసుపు ముద్ద చేసి దాన్నే వినాయకుడు అనుకొని శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతి అంటే సరిపోతుంది. ఇది హిందూ మతం చెప్పేది. సో అందువల్ల మీకు ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజియన్ లో ఉందా లేదా? శబరిమల ఇష్యూ సుప్రీంకోర్టు ముందుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అదే అడుగుతుంది, హిందూ మతంలో భాగమా అయ్యప్ప స్వామి కాదా అడుగుతుంది. అంటే భాగమే అంటారు. మరి హిందూ మతంలో ఆలయ ప్రవేశం స్త్రీలకు ఉన్నప్పుడు శబరిమలలో కూడా ఉండాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది. అలాగే ట్రిపుల్ తలాక్ విషయంలో అదే తీర్పు చెప్తుంది. ట్రిపుల్ తలాక్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ఇస్లాం. అసలు ట్రిపుల్ తలాక్ చాలా ముస్లిం దేశాలు, ఇస్లామిక్ దేశాల్లోనే లేదు, అమలు కావడం లేదు. అది అంటే ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్, వెంటనే తలాక్ అనడం ఖురాన్ లో ఒప్పుకోదు. ఖురాన్ లో కూడా చెప్పింది 1 మెన్స్ట్రల్ సైకిల్ గ్యాప్ తో తలాక్ అనాలి. ఈ ఇష్టం వచ్చినట్టు వాట్సాప్ లో తలాక్ పంపితే, ఈ మధ్య ఒక లాయర్ ద్వారా తలాక్ పంపాడు. లాయర్ ద్వారా తలాక్ పంపితే చెల్లని చెప్పి కోర్టులో ఇష్టం వచ్చినట్టు కాదు, దానికి కూడా వకాలత్ ఇస్తే ఎట్లా అని. సో అందువల్ల ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద రిలీజియన్ మొదటి. రెండవది ఏంటి, ప్రైమసీ ఆఫ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజా ప్రయోజనం. నాకు మత స్వేచ్ఛ ఉంది కనుక రోడ్డు పైన నేను గుడి కట్టుకుంటా, మసీదు కట్టుకుంటాను కూడా అవడానికి అనొచ్చా? దానికి జస్టిస్ గోపాల్ గౌడ్ జడ్జిమెంట్ ఉంది. దేవుడు రోడ్డుకు అడ్డంగా ఉండాలని ఎప్పుడూ కోరుకోడు అని. అది దేవుడు లక్షణమే కాదు. దేవుడు రోడ్డుకు అడ్డంగా ఉండాలని ఎందుకంటాడు? గాడ్ విల్ నెవర్ ఇంటెంట్ టు అబ్స్ట్రక్ట్ ద రోడ్ అంటాడు. అందువల్ల ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. మీకు సతీ సాగమనం మా ఆచారము, మా సాంప్రదాయం అంటే ఒప్పుకోరు. ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ వ్యతిరేకం, కాన్స్టిట్యూషనల్ రైట్స్ వ్యతిరేకం. ఫైనల్ గా సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది ఏంటంటే, మతాన్ని, సాంప్రదాయాన్ని, ఆచారాన్ని, రాజ్యాంగాన్ని అనుభవించేందుకు, చట్టాలను అనుభవించేందుకు ఉపయోగించుకోవచ్చు, తప్పలేదు. కానీ రాజ్యాంగానికి, సంప్రదాయానికి, రాజ్యాంగానికి, ఆచరణకు ఘర్షణ ఏర్పడితే రాజ్యాంగమే చెల్లుతుంది. ఇది లౌకిక రాజ్యాంగం. అందువల్ల జల్లికట్టు తీర్పులో సుప్రీంకోర్టు జల్లికట్టు తీర్పులో ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టువర్డ్స్ ఎనిమల్స్ యాక్ట్ ను విశ్లేషిస్తూ ఈశా ఉపనిషత్తును కోట్ చేస్తుంది. ఈశా ఉపనిషత్తులు ఏమంటారు? ఈ చరాచర జగత్తులో, ఈ సృష్టిలో ఏ జీవరాశికి మరో జీవరాశి పైన ఆధిపత్యాన్ని చెలాయించే హక్కే లేదు అని చెప్తుంది. ఇది మార్క్సిజంలా కనబడుతుంది. అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తిని, ఒక దేశం మరో దేశాన్ని, ఒక వర్గం మరో వర్గాన్ని దోచుకోకూడదు అని మార్క్స్ అన్నాడు. ఈశా ఉపనిషత్తులో మార్క్సిజం కన్నా ఎక్కువ ఏ జీవరాశి ఇంకో జీవరాశి కూడా చేయకూడదు అని చెప్పేసి అసలు ఇంత గొప్పగా సామ్యవాద సూత్రం చెప్పింది ఉపనిషత్తులు. మరి ఉపనిషత్తు వ్యాఖ్యలు అంగీకరిస్తారా? సో మైనారిటీల పైన మూకదాడుల్ని ఉపనిషత్తు ఒప్పుకుంటుందా? మైనారిటీ మతస్థుల పైన మెజారిటీ మత ఆధిపత్యాన్ని ఉపనిషత్తు అంగీకరించదు. ఉపనిషత్తు ఏం చెప్తుంది? ఈ సమస్త జనాతర జగత్తులో, ఈ సమస్త సృష్టిలో ఏ జీవరాశి పైన మరో జీవరాశి ఆధిపత్యం చెలాయించకూడదు అని చెప్తుంది. ఇది సుప్రీంకోర్టు ఈ తీర్పును కోట్ చేస్తూ ఈశా ఉపనిషత్తును ఉపయోగిస్తుంది. కానీ ఫైనల్ గా రాజ్యాంగమే చెల్లుతుంది అని చెప్పి జంతు హింసను అంగీకరించే ప్రసక్తే లేదు. డాక్టర్ ఆఫ్ హ్యూమన్ నెసెసిటీ మినహా అంటారు. చాలా మంది ఈ మధ్య మన ఆంధ్రలో కోడి పందాలప్పుడు ఇదే అన్నారు, చికెన్ కోసం కోడి తింటే తప్పు కాదు, కోడి పందాలంటే తప్ప అని. కానీ సుప్రీంకోర్టు చెప్పింది, అయ్యా డాక్టర్ ఆఫ్ హ్యూమన్ నెసెసిటీ, మనిషి తన జీవనం కొరకు చేసేది నేరం కాదు అని. ఇక ఫైనల్ గా
మన దేశంలో సెక్యులరిజానికి ఒక లిమిటెడ్ నిర్వచనం ఇస్తారు. అదేంటంటే సర్వమత సహనము, మత సామరస్యము, సర్వధర్మ సంభవము. ఇది లౌకిక తత్వం. ఇది నిజమా? సో లౌకిక తత్వం మత సామరస్యాన్ని చెబుతుంది, కానీ మత సామరస్యమే లౌకిక తత్వం కాదు. కమ్యూనల్ హార్మోనీ is part of secularism, but secularism is not just communal harmony, because mathematics లో set subset of theory ఉంటుంది. So communal harmony is a subset of secularism, but secularism is not over and above communal harmony. ఎందుకంటే ఇంటాలరెన్స్ అంటే మీకు ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఇంటాలరెన్స్ అంటే అసహనం ఉండకూడదు, సహనం ఉండాలి, సామరస్యం ఉండాలి. ఇతర మతాల పట్ల సహనము ఉండాలి, ఉండదు, తప్పలేదు. సహనం ఎన్ని రకాలుగా ఉండాలో చెప్తాను. నాకు నా మతము కాకుండా వేరే మతం పట్ల కూడా నాకు సహనం ఉంటుంది, కానీ వాళ్ళు నేను చెప్పినట్టు వినాలి, నేను వాళ్ళను బాగా చూసుకుంటాను. దట్ ఈస్ కాల్డ్ పాట్రనైజింగ్ టాలరెన్స్. అది సెక్యులరిజం ఒప్పుకోదు. నీకు టాలరెన్స్ ఉన్నది, నువ్వు పెద్ద భూస్వామి, నీ దగ్గర కూలీ పని చేస్తున్న వారికి చాలా ప్రేమగా చూసుకుంటావు, కానీ ఆ సంబంధం రాజ్యాంగం ఒప్పుకోదు. నువ్వు కరెక్టే, బాగా చూసుకుంటున్నా, నేను నా మతం గొప్పది, నీ మతం తక్కువది, కానీ తక్కువ మతమైనా నేను గౌరవంగా చూస్తాను. ఇది కూడా టాలరెన్స్. ఇది సెక్యులరిజం ఒప్పుకోదు. టాలరెన్స్ బై సబ్జుగేషన్ ఈజ్ నాట్ సెక్యులరిజం. రెండవది టాలరెన్స్ డ్యూ టు ఇండిఫరెన్స్. నా మతం గొప్పది, నీ మతం పనికి మారింది, నీ సావు నువ్వు సావు, నువ్వు నరకానికి పోతావు. ఇది కూడా టాలరెన్సే. నేను నిన్నేమన్నా, నీ అర్థం నీకే. ఆ టాలరెన్స్ కూడా సెక్యులరిజం చెప్పదు. టాలరెన్స్ డ్యూ టు డిస్బిలీఫ్. నేనేమన్నా నమ్మను, అలాంటప్పుడు సాగలే కదా అని మతాల పట్ల. టాలరెన్స్ బై మ్యూచువల్ రెస్పెక్ట్ అంటే రాజ్యాంగం ఏం చెప్తోంది, ఆ సెక్యులర్ విలువలు ఏం చెప్తాయంటే నా మతమే గొప్పది కాదు, అన్ని మతాలలోనూ వారికి నమ్మకం ఉంటే నాకు అభ్యంతరం ఉండకూడదు. మ్యూచువల్ రెస్పెక్ట్. స్వామి వివేకానంద షికాగో ఉపన్యాసంలో చెప్తాడు, నేను ఏ గడ్డపై నుంచి వచ్చానంటే నా మతములోనే ధర్మం ఉందని, సత్యం ఉందని కాదు, అన్ని మతాల్లోనూ సత్యం ఉందని నమ్మే గడ్డ నుంచి వచ్చిన అని చెప్తాడు వివేకానంద. రామకృష్ణ పరమహంస ఏమంటాడు, దైవం ఒకటే, దారులు వేరు అంటాడు. అంటే సెక్యులరిజం చెప్పేది ఏంటంటే నాట్ జస్ట్ టాలరెన్సే కాదు, టాలరెన్స్ విత్ రైట్స్. అంటే దయాదాక్షిణ్యాలతో మత విశ్వాసాలు కాదు, రాజ్యాంగం ఇచ్చే హక్కులను గౌరవించడం ద్వారా సహనాన్ని పాటించాలి అని. అందువల్ల సెక్యులరిజం పట్ల జరుగుతున్న ఈ దాడిని లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకుని ప్రజలను ఒప్పించకపోతే సెక్యులరిజం పైన ఈ దాడి చాలా బలమైన దాడి, మిగతా అన్ని దాడుల కన్నా బలమైన దాడి. ఎందుకంటే సెక్యులరిజమే బలహీనపడితే, మతం ఆధారంగా ప్రజల్ని మొబిలైజ్ చేయడం మొదలు పెడితే ఇతర రకాల అన్ని సమీకరణలు దెబ్బతింటాయి. ఎందుకంటే ముంబై నగరంలో చూసాం, ముంబై నగరం ఒకప్పుడు బలమైన ట్రేడ్ యూనియన్ యుద్ధం ఉండేది, పెద్ద బలమైన కార్మిక పోరాటాలు జరిగినాయి. కానీ ఒక్కసారి మతభావాలు శ్రామిక వర్గంలోకి ప్రవేశించాక అక్కడ శ్రామిక వర్గ ఉద్యమం మొత్తం బలపడింది. అందువల్ల సెక్యులర్ సొసైటీని, సెక్యులర్ భావాల్ని సమాజంలో నిలబెట్టడం ద్వారా ప్రజల్ని ఇతర హక్కుల కొరకు పోరాడటానికి ఐక్యం చేస్తానికి అవకాశం ఉంటుంది. అందువల్ల రాజ్యాంగం కేవలం ఒక తాత్విక చింతన మాత్రమే కాదు, రాజ్యాంగం ఒక జీవన విధానం మాత్రమే కాదు, రాజ్యాంగం ప్రజల్ని సమీకరించి ప్రజల్ని పోరాటాల్లోకి నడిపించడానికి ఒక కరదీపక లాంటి. అందువల్ల రాజ్యాంగాన్ని పీపుల్స్ స్ట్రగుల్స్ కొరకు హార్నెస్, we should harness the power of the constitution for building people's struggles. ఆ దిశగా రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలని కోరుతూ, రైట్ టు లైఫ్ కూడా ఫండమెంటల్ రైట్, రైట్ టు ఫుడ్ ఇస్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ కనుక సో భోజన సమయం ఎక్కువ తీసుకోకూడదు, అది రైట్ టు లైఫ్ ఉల్లంఘించడం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ పేషెన్స్.